వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సౌందర్యలహరి అనే దివ్య అమృత రసాయనాన్ని భక్తి టీవీ సౌజన్యంతో ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు ఈ కార్యక్రమంలోని 17వ భాగానికి హార్దిక స్వాగత సుమాంజలి. అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన రేణువును వర్ణిస్తున్నారు ఆదిశంకరుల వారు. 2వ శ్లోకంలో చెప్పారు, 3వ శ్లోకంలో కూడా ఆ విశేషాలు వివరిస్తున్నారు. సృష్టి స్థితి లయాలకు మూల కారణమైన అంశాన్ని 2వ శ్లోకంలో చెప్పి 3వ శ్లోకంలో ఆ రేణువు చేసే అనేక వేల ప్రయోజనాల్లో ఒక 4 ప్రయోజనాలను ప్రత్యేకించి ఉట్టంకించారు. అందులో మొట్టమొదటి ప్రయోజనం అవిద్యావంతులైన వారికి, అజ్ఞానులైన వారి హృదయంలో దాగి ఉన్న దట్టమైన చీకటిని తొలగించడానికి సూర్యుడు ఉదయించే పట్టణం లాంటిది అమ్మవారి పాదధూళిలోని అతి చిన్న రేణువు. ఇక్కడ విద్యా విహీనానాం అంటే విద్య లేనివారు, విద్య లేనివారు అనకుండా అవిద్యానాం, అవిద్య కలవారు అన్నారు ఆదిశంకరులు. ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. ఆదిశంకరులు ఇలా అనడంలో చాలా ఆంతర్యం కనపడుతుంది. ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని రాయబారిగా పంపించాడు. సంజయుడు రాయబారానికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఏమిటి సంజయ రాయబారం యొక్క సారాంశం? మేము పాఠ్యగ్రంథాల్లో సంజయ రాయబారం కనుక పాఠ్యగ్రంథంగా ఉంటే దాదాపు 3 నెలలు చదువుతాం ఆ పాఠం. విపులమైన ఘట్టం, విశాలమైన విషయం ఉంది. ఇంత పెద్ద ఘట్టాన్ని ఇలా పిండితే సంజయుడి రాయబారం అనే ఘట్టంలో నుంచి రాలిపడే చుక్కలు 2. 1, పాండవులారా మీ రాజ్యం మీకు ఇవ్వడం లేదు. 2, మీరు మంచివాళ్ళు కాబట్టి బిచ్చం ఎత్తుకోండి, యుద్ధానికి రాకండి. ఇంతే సంజయుడి రాయబారానికి సారాంశం. ధర్మరాజు కాకుండా మరొక్కడు ఎవడైనా కనుక అక్కడ ఉంటే ఈ రాయబారం విని అవును నిజమే కదా, ఎందుకులే బిచ్చం ఎత్తుకుంటే సరిపోతుంది, ఏకచక్రపురంలో ఎలాగో ప్రాక్టీస్ చేశాం కదా, కంటిన్యూ చేద్దాం, యుద్ధం చేయడం దేనికి, రక్తపాతం దేనికి అనుకుంటాడు. లేదా ఏమిటయా మా రాజ్యం మాకు ఇవ్వకుండా యుద్ధానికి రావద్దంటావా, డొక్క చీరేస్తాం అంటాడు. కానీ ధర్మరాజు కాబట్టి అక్కడ ఉన్నవాడు ఈ 2 అనలేదు. అసలు మేము మాటిమాటికి ఏమిటయా సంజయ్ యుద్ధం 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 అంటావు, యుద్ధానికి మేము వస్తామన్నావా, మా రాజ్యం మాకు ఇచ్చేటప్పుడు అన్నాడు. వాక్యాన్ని తిరగేయండి. మా రాజ్యం మాకు ఇవ్వకపోతే యుద్ధానికి వస్తామని చంపేస్తామని అర్థం. మా రాజ్యం మాకు ఇవ్వకపోతే చంపేస్తామంటే వాడు దుందుడుకు స్వభావం కలిగిన వాడు. మేము యుద్ధం ఎందుకు చేస్తామయ్యా మా రాజ్యం మాకు ఇచ్చేటప్పుడు అంటే వాడు మెత్తని వాడు. అందుకని ధర్మరాజు మెత్తని పులి అని చెప్పాడు సంజయుడు తిరిగి వెళ్ళి. నీ పాచిక పారలేదయ్యా, ఆ యుద్ధంలో ఆ పాచికలో ఓడిపోయాడు కానీ ధర్మరాజు ఈ పాచికలో ఓడిపోలేదు. వాక్చాతుర్యం నీకెంతుందో ఆయనకి అంతే ఉంది. నీ వాక్చాతుర్యాన్ని స్వార్థానికి ఉపయోగిస్తున్నావు, ధర్మరాజు తన వాక్చాతుర్యాన్ని ధర్మ నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నాడు. ఆ ధర్మరాజు దగ్గర నీ ఆటలు సాగవు సుమా సంజయుడు చెప్పాడు. చెప్పేటప్పటికీ ధృతరాష్ట్రుడికి భయం వచ్చింది. ఒరే ఎట్లాగరా ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, ఒకవేళ యుద్ధం వస్తుందంటావా, రాజ్యం ఇవ్వకపోతే, రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. దుర్యోధనుడికి ఇష్టం లేకపోవడం కాదు, నటిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయనకు కూడా ఇష్టం లేదు, నేను చెప్తున్నా పిల్లల మాట వింటలేదని అంటున్నాడు. కానీ ధృతరాష్ట్రుడికి ఇష్టం లేదు. ధృతరాష్ట్రుడు రాష్ట్రాన్ని ధృత పట్టుకున్నవాడు. రాజ్యాధికారం నాకు నా బిడ్డలకే ఉండాలి, ఇతరులకు ఎవ్వరికీ ఇవ్వడం ఇష్టం లేదు ఆయనకి. నేను పరిపాలించాలి, జవసత్వాలు ఉన్నంతకాలం, కాస్త నాకు ఓపిక తగ్గితే మా అబ్బాయి పరిపాలించాలి, మా వారసులే ఉండాలి. ఈ ఆలోచన కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. అందుకని ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. మరి రాజ్యాన్ని వదిలిపెట్టకపోతే వాడు యుద్ధానికి వస్తాడు. భీముడు ప్రతిజ్ఞలు చేయనే చేశాడు. దుర్యోధనుడి తొడలు వెరగొడతాను, దుశ్శాసనుడు రొమ్ము చీల్చి వేడి నెత్తురు తాగుతానని. తన ప్రియపుత్రుడు ఇలా చచ్చిపోతుంటే తట్టుకోగలడా? అందుకని అసలు బలాబలాలు ఏమిటి యుద్ధం వస్తే చెప్పవయా సంజయ అన్నాడు. సంజయుడు అన్నాడు, నీకు ఒక్కడికి చెప్పను, వ్యాసుడిని పిలిపించు, గాంధారిని పిలిపించానని వాళ్ళ సమక్షంలో చెబుతానన్నాడు. ఒకే ప్రశ్న వేశాడు సంజయుడు. వాళ్ళందరూ వచ్చారు. ధృతరాష్ట్ర మహారాజా బలాబలాలు అడుగుతున్నావు, బలాబలాలు ఇక్కడ మనకి దుర్యోధనుడు దుశ్శాసనుడు 100 మంది ఉన్నారు, అక్కడ భీముడు ఒకడే కదా, మన కర్ణుడు ఉన్నాడు, అక్కడ అర్జునుడు ఒకడే కదా, ఇలా కాదు లెక్కేసుకోవాల్సింది, మనకి భీష్మ ద్రోణులు ఉన్నారు, ఇలా ఆలోచిస్తున్నావేమో. బలాబలాల లెక్కలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసా? కృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. పాండవుల పక్షంలో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడితో సమానమైన వాడిని కౌరవ పక్షంలో ఎవరిని చూపిస్తావో చెప్పు అన్నాడు. ధృతరాష్ట్రుడికి బుర్ర గిర్రున తిరిగింది. తిరిగిన ఆ బుర్రకు గతమంతా జ్ఞాపకానికి వచ్చింది. ఒరే చిన్నప్పుడు పుట్టగానే యమునా నది తనంతట తాను తప్పుకొని త్రోవ ఇచ్చిందా? రాముడు పెరిగి పెద్దవాడై ప్రాజ్ఞుడై వానరసేన యొక్క సమూహం సహకారంతో ప్రయత్నపూర్వకంగా ఒక వారధి కట్టుకున్నాడు. కానీ కృష్ణుడు ప్రయత్నం లేదు, రాళ్ళు లేవు, ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. ఇక్కడ పుట్టాడు, ఈ సంకల్పంతో అక్కడ యమునా నది తప్పుకుంది, అక్కడ ఒక రోడ్డు బ్రిడ్జ్ ఏర్పడింది. వసుదేవుడు అలా వెళ్ళిపోయాడు. కృష్ణుడిని బుట్టలో పెట్టి బుట్ట నెత్తి మీద పెట్టుకుని పరమాత్మ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాడు అన్నట్లుగా. ఇంత అద్భుతాన్ని పుడుతూనే చేసినవాడు. చెరసాల సంకెళ్ళు విడిపోయాయి.
చెరసాల తలుపులు తెరుచుకున్నాయి పరమాత్మ తలపులు తమకు తెలిసినట్లుగా. అప్పటిదాకా వేచి ఉండి పుట్టాడని చెబితే కంసుడు వచ్చి ఈ పిల్లవాడిని చంపేసి ఈ కావలి వాళ్ళకి బహుమానాలు ఇస్తారు కాబట్టి అప్పటిదాకా మేలుకున్నారు వాళ్ళు. సరిగ్గా కృష్ణుడు పుట్టే సమయానికి కావలి వాళ్ళకి కావాలని ఆ సమయానికి నిద్రమత్తు ఆవహించింది. ఇక్కడ పుట్టిన కృష్ణుడు అక్కడ తేలాడు, కంస సంహారం సాగించాడు. 7 సంవత్సరాల వయస్సులో కాన్వెంట్ స్కూలు పిల్లలు పుస్తకాల బ్యాగ్ మోసి వెన్నునొప్పి వచ్చి బాధపడుతున్న వయస్సు ఈవేళ మనం చూస్తున్నాం. పుస్తకాల బరువు మోయలేక చచ్చిపోతారు వాళ్ళు. ప్రపంచ భారం అంతా వాడే మోస్తున్నాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించలేడు కాబట్టి మూటలు మోసుకు బతకడానికి ఈ ప్రాక్టీస్ పనికొస్తుంది కాబోలు అంత పుస్తకాల బ్యాగ్ పెట్టారని చమత్కరించాడు ఒక ఆయన. ఫీజులు కట్టలేక తండ్రికి, పుస్తకాల బ్యాగ్ మోయలేక పిల్లవాడికి కూడా ఈనాటి చదువులు తలకు మించిన బరువులు అన్నారు. ఆ వయస్సులో 7 సంవత్సరాల వయస్సులో గోవర్ధన పర్వతాన్ని అవలీలగా లేవనెత్తినవాడు బాలుడా మానవుడా? అలాంటి కృష్ణుడు ఇంకా ఎన్నెన్ని ఘనకార్యాలు చేశాడు. అక్షయమైన వస్త్ర ప్రదానం చేశాడు ద్రౌపదికి. నిండు సభలో రాజసూయ యాగ మహాసభలో తను అలాగే కూర్చున్నాడు. చక్రం వెళ్ళింది, శిశుపాలుడి శిరస్సు నరికేసింది. ఇంతటి శక్తి కలిగిన వాడు, ఇన్ని అద్భుతాలు, దావాగ్నిని మృంగివేసినవాడు, పోతన్న విషాన్ని తాగివేసి దాన్ని చంపేసినవాడు, ఇన్ని పనులు చేసిన కృష్ణుడు పాండవ పక్షాన ఉంటే కృష్ణుడితో సమానమైన వాడిని కౌరవ పక్షంలో ఎవరిని చూపించగలడు ధృతరాష్ట్రుడు? వాడికి 104 టెంపరేచర్ వచ్చింది, బీపీ పెరిగిపోయింది, కంగారు పడిపోయాడు. అయితే ఏం చేద్దామన్నాడు. కృష్ణుడి తత్వం ఏమిటో చెప్పు అన్నాడు. కృష్ణుడి యొక్క తత్వాన్ని అద్భుతంగా వివరించాడు సంజయుడు. తరువాత రాబోయే విష్ణు సహస్రనామ స్తోత్రానికి భూమిక అక్కడ వేశారు వ్యాస మహర్షి. ఆ కృష్ణతత్వం అంతా విన్న తర్వాత ధృతరాష్ట్రుడు అయితే ఇప్పుడు నేను బాగుపడతాను, మారిపోతాను అనలేదు. అదే సంజయ బాగానే ఉంది కానీ కృష్ణుడు మాకేదో దూర బంధువు కూడాను, నువ్వేదో కేవలం సోతపుత్రుడివి, నీకు తెలిసింది ఈ రహస్యం, నాకు తెలియలేదు, ఇది ఎలాగా అన్నాడు. నాకు తెలియలేదు ఏమిటి కృష్ణుడి గురించి, నీకు తెలిసింది ఏమిటి అన్నాడు. సంజయుడు అన్నాడు, మహారాజా విద్య అవిద్య అని 2 ఉన్నాయి. అవిద్యా తమోధ్వస్తో నాభిజానాతి కేశవం, అవిద్యా తమోధ్వస్తో నా అభిజానాతి కేశవం. అవిద్య అనే చీకటి వల్ల ధ్వంసం అయిపోయిన మనస్సు కలిగిన వాడు దైవాన్ని గుర్తించలేడు సుమా. వాడు విద్యావంతుడే, ధృతరాష్ట్రుడు చాలా విద్యావంతుడు, కానీ విద్యతో పాటు అవిద్య పక్కన చేరింది. ఈ విద్య పనికి రాకుండా పోయింది. ఇతరుల రాజ్యాన్ని అపహరించకూడదని తెలీదా? ఈ రాజ్యం పాండవులది అని తెలీదా? అసలు తనకు రాజ్యార్హత లేదు అని తెలీదా? ఆయనే చెప్పాడు దుర్యోధనుడితో, అంగవైకల్యంబునన్ పరచక్రంబులకు ప్రతి వ్యూహంబులు రచయింపనేరమించేసి నేను రాజ్యంబునన్ తగకున్నా. అదిగో ధర్మరాజు రాజయ్యాడు. ఇన్ని విశేషాలు చెప్పగలిగిన వాడికి విద్య లేదా? మరి ఏమున్నది? విద్య పక్కన అవిద్య ఎప్పుడైతే చేరిందో, అజ్ఞానం ఎప్పుడైతే చేరిందో, దట్టమైన అజ్ఞానము ఇప్పటి వరకు తాను నేర్చిన విద్య అక్కరకు రాకుండా చేస్తోంది. ఎంత నేర్చినా అవసరమైన సమయంలో ఆ విద్య ద్వారా తాను తెలుసుకున్న విజ్ఞానం జీవితంలో ఉపయోగపడకపోతే ఎంత చదువుకున్నా నిరర్ధకమే. అందుకే ఆ చదువు నిరర్ధకంబు అన్నాడు భాస్కర శతకకారుడు. మరి ధృతరాష్ట్రుడికి ఆ చదువు నిరర్ధకమైంది అనే సత్యాన్ని సంజయుడు తెలియజేస్తున్నాడు. అవిద్యాతమో ధ్వస్తో నాభిజానాతి కేశవం శృణురాజన్ నతే విద్యా మమ విద్యా మహీయతే. రాజా నీ విద్య అవిద్యయా, నా దగ్గర పరమాత్మను చూడగలిగిన విద్య మా గురు కటాక్షం వల్ల నాకు లభించింది. అందుకని నేను కృష్ణ యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగాను. నీవు కృష్ణ తత్వాన్ని గుర్తించలేకపోయావు. కృష్ణుడంటే అందరితో పాటు ఆయన కూడా ఒక సంఖ్య, ఓ మెంబరు అనుకున్నావు. ఇది కాదయ్యా కృష్ణుని గురించి అర్థం చేసుకోవాల్సింది. కృష్ణుని గురించి అర్థం చేసుకోవాలంటే అవిద్యను తొలగించుకోవాలి. అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే చీకటి. చీకటి నల్లగా ఉంటుంది. చీకట్లో మనకి ఏ వస్తువు కనపడదు. కృష్ణుడు అసలే కనపడ్డు, ఆయన కూడా నల్లగా ఉంటాడు కాబట్టి. నల్లని వస్తువు చీకట్లో అసలు కనపడదు. కృష్ణుడు బాగా నల్లగా ఉంటాడు కాబట్టి చీకట్లో అసలు కనిపించడు. హృదయంలో ఎప్పుడైతే చీకటి ఉన్నదో హృదయంలో దాగి ఉన్న కృష్ణుడు కనిపించడు సుమా. కృష్ణుడిని హృదయంలో చూడాలి సుమా. నీ హృదయం అంతా రాగద్వేషాల కారణంగా, స్వార్థం కారణంగా, సంకుచిత స్వభావం కారణంగా, పక్షపాత బుద్ధి కారణంగా, కౌరవులు నీ పిల్లలు నీ వాళ్ళని, పాండవులు పరాయి వాళ్ళని అనుకునే లక్షణం కారణంగా అవిద్య అనే చీకటి, అజ్ఞానం అనే చీకటి గుండె నిండుగా అలముకున్నది మహారాజా. అందువల్ల నీకు పరమాత్మ దర్శనం చేసే అవకాశం లేదు. కృష్ణుడి గురించి నీకు అర్థం కాలేదు సుమా. అవిద్య అంటే అది. మరి హిరణ్యకశిపుడే చూడండి, వాడేమంటున్నాడు, మా తమ్ముడిని చంపాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు మీద పగ తీర్చుకోవాలి. నేను తమ్ముడిని చంపాడు బాగానే ఉందయ్యా, ఆయన మీద పగ తీర్చుకోవాలి. పగ తీర్చుకోవాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం కోసం ఆ పరమాత్మ కోసం వెతికితే మొత్తం ఎక్కడా కనిపించలేదు విష్ణుమూర్తి. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అంటాడు, నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటెనీ భూతశ్రేణికి లేడు రాజొకడు సంపూర్ణ ప్రభావుండు. నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు రా రాజు
ఈ సమస్త లోకాలు నావే. మద్భ్రాతం చంపిన, ఎక్కడా లేడు, నేనే అంటున్నావు, నీకు ఎలా తెలుసు నాన్న అని ప్రహ్లాదుడు అడుగుతాడేమోనని హిరణ్యకశిపుడు సమాధానం కూడా చెప్పాడు. మద్భ్రాతం చంపిన మున్ను నే వెదకి తిన్పల్మారు, మా తమ్ముడిని చంపిన కారణంగా పగ తీర్చుకుందాం, కనపడితే 4 దెబ్బలేద్దామని వెతికానురా. నారాయణుండే తద్విశ్వములో నలేడు మరి వాడెందుండురా దుర్మతి, వారి మూర్ఖుడా అన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడు మూర్ఖుడట. ఎందుకని, మా తమ్ముడిని చంపితే పగ తీర్చుకుందామని వెతికాను, వాడు ఎక్కడా కనపడలేదు కాబట్టి లేడు అంటున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే, లేడంటున్నాడు, తమ్ముడిని చంపాడు అంటున్నాడు. తమ్ముడిని చంపిన వాడు లేకుండా ఎలా ఉంటాడు? లేనివాడు తమ్ముడిని ఎలా చంపుతాడు? 2 విరుద్ధమైన అంశాల మీద ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. 2 అబద్ధాల మీద నిజాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఆ నిజం కూడా అబద్ధమే. ఇది అవిద్య అంటే. సత్యాన్ని చూడలేని తనం ఉంటుంది ఎవరికైనా సరే, దాన్ని అవిద్య అంటారు. కంసుడే ఉన్నాడు, వాడు ఆకాశవాణి మాట విన్నాడు. ఈమెకు పుట్టబోయే 8వ సంతానం నిన్ను చంపుతుందిరా ఆకాశవాణి చెప్పింది. వెంటనే వరలో నుంచి కత్తి లాగాడు, రథంలో నుంచి చెల్లెలు లాగాడు, కత్తి ఎత్తాడు, చంపేస్తా అన్నాడు. పుట్టిన పిల్లాడిని పుట్టినట్టు నీకు ఇస్తాం బావా, ఆడపిల్లని చంపుతావా? కాళ్ళ పారాణి గారిని కొత్త పెళ్లి కూతురు చెల్లెల్ని చంపారనే అపకీర్తి నీకెందుకు బావా అన్నాడు వసుదేవుడు. ఏదో మనకు అనుకూలంగా ఉంది అనుకున్నాడు కంసుడు. నిజానికి వసుదేవుడు అడిగింది ఏమిటి? పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు నీకు ఇస్తామంటే 8వ పిల్లవాడు పుట్టేదాకా మాకు అవకాశం ఇవ్వు అని. కంసుడు తనకు అనుకూలంగా ఉంది అనుకున్నాడు, కానీ పరమాత్మకు అనుకూలంగా ఉంది ఆ కథ. ఆడబోయే ఆటలో వేయబోయే ఎత్తు ఏదో ముందుగా చెప్పి కూడా దేవుడే గెలిచాడు, కంసుడిని చంపాడు. ఈ సత్యాన్ని కంసుడు గుర్తించలేకపోయాడు. ఎందువల్ల? చదువులేనివాడా, విద్యావిహీనుడా? కాదు, విద్యావంతుడే, కానీ అవిద్యావంతుడు కూడా. అజ్ఞానము పరిపూర్ణంగా హృదయంలో నిండిపోయిన కారణంగా పుట్టిన పిల్లాన్ని మనకి ఇస్తాడు కదా, పసికందును చంపేయడం పెద్ద కష్టం ఏమిటి, మనం చేయలేమా ఆ పని అనుకున్నాడు. ఇదే అవిద్య అంటే. నిజంగా ఆకాశవాణి మాటలు నమ్మితే చంపలేడు. ఆకాశవాణి మాటలు నమ్మకపోతే 8వ సంతానం తన్ని చంపదు కాబట్టి ఈ పిల్లలందరినీ చంపక్కర్లేదు, దేవకి వసుదేవుల్ని బాధించక్కర్లేదు, వదిలేయచ్చు. ఆకాశవాణి మాటలు నమ్మాడా లేదా కంసుడు? వాడికే తెలియదు. అవిద్య యొక్క లక్షణం ఎలా ఉంటుంది. అందుకని విద్యావిహీనుల విషయం కాదయ్యా, అవిద్యావంతులైన వారి విషయం. అవిద్యానాం, అవిద్య కలవారు. వాడు విద్యావంతుడైనా ప్రయోజనం లేదు అవిద్య ఉంటే, వాడు విద్యావంతుడు కాకపోయినా నష్టం లేదు. వాడు సంతకం పెట్టడం చేతకాని వాడే, ఒక్క సంతకానికి 6 పాళీలు విరిగిపోతాయి, ఏం నష్టం లేదు. సంతకం పెట్టడం చేతకాని వాడు, ఏం అభ్యంతరం లేదు. వాడు మంచివాడైతే, సత్యం తెలిసిన వాడైతే, ధర్మం తెలిసిన వాడైతే, నిజాన్ని గుర్తించి నిజాయితీగా బ్రతకడం చేతైన వాడైతే, పరోపకారం వాడిలో సహజంగా ఉంటే, ఉత్తముడైతే, సంస్కారవంతుడైతే, చదువు లేకపోతే వచ్చే నష్టం ఏమిటి? అది కావాలి. అది ఉన్నవాడు దైవాన్ని చూడగలడు. అవిద్యానాం, ఈ లక్షణము, ఈ స్థితి ఎవడికి లేదో వాడు అవిద్యావంతుడు. అవిద్యానాం, వాడికి చీకటి ఎక్కడ ఉంటుందట? అంతస్తిమిర. ఎంత జాగ్రత్తగా శంకరాచార్య స్వామి ఒక్కొక్క పదాన్ని ప్రయోగిస్తున్నారో చూడాలి మనం. అవిద్యానాం, విద్యావిహీనానాం అనకుండా అవిద్యానాం అన్నారు. అంతస్తిమిర, లోపల ఉన్న చీకటి. బయట ఉన్న చీకటి గురించి మనకు కొద్దిగా తెలుసు. ఏదో ప్రభుత్వం వారి పుణ్యమా అని చీకటి అంటే ఏమిటో అప్పుడప్పుడు మనకు అనుభవానికి వస్తూనే ఉంది. ఒకవాడు చమత్కరించాడు, జనవరి వచ్చేటప్పటికి ఆంధ్రదేశంలో 3 రకాలైన కోతలు వస్తాయండి అన్నాడు. ఏమిటి అది? మొదటిది వరి కోతలు. జనానికి వరి వచ్చే నెల కాబట్టి జనవరి అని కూడా చమత్కరించాడు వాడు. జనానికి వరి వస్తుంది కాబట్టి జనవరి వరి కోతలు. రెండోది విద్యుత్ కోత, ఇంకా 3వ కోత ఉంది. ఈ సంవత్సరం విద్యుత్ కోత లేదు అని ప్రభుత్వం వారు కోసే కోతలు. మొత్తాన్ని 3 రకాల కోతలు వస్తాయన్నాడు. ఈ ప్రభుత్వం వారి పుణ్యమా అని అప్పుడప్పుడు చీకటి అంటే ఏమిటో మనకు అనుభవానికి వస్తూనే ఉంది. కానీ చీకటి అంత పెద్ద ప్రమాదం ఏం కాదు. ఎందుకంటే సంపన్నుడు ఏ జనరేటరో ఇన్వర్టరో పెట్టుకుంటాడు, సామాన్యుడు ఓ పెట్రోమాక్స్ లైటో, ఓ గ్యాస్ లైటో, ఓ కొవ్వొత్తో వెలిగించుకుంటాడు, ఓ కిరసనాయిల దీపం, గుడ్డి దీపం. అది లేదు, ఆ రాత్రి ఓపిక పడితే చాలయ్యా, తెల్లవారుతుంది. 1000 కిరణాలతో సూర్యభగవానుడు ఉదయిస్తాడు. ఈ చీకటి శాశ్వతం కాదు. బయట చీకటి ఎంత ప్రమాదకరమైందైనా దానివల్ల పెద్ద నష్టం లేదు, దాన్ని దాటచ్చు, ఆ ఇబ్బందులు తొలగించుకోవచ్చు. లేదా ఆ చీకటి శాశ్వతం కాదు కాబట్టి ఆ పూట ఓపిక పడితే, ఆ రాత్రి ఓపిక పడితే చాలు, చీకటి పోతుంది. లేదు, సూర్యుడు లేడయా, రాత్రిపూట చంద్రుడు ఉన్నాడు, హాయిగా ఆకాశంలో వెన్నెల కనిపిస్తుంది, ఆ వెలుతురులో పనిచేసుకోవచ్చు.
నక్షత్రాలు కొంత వెలుగిస్తాయి. అది అమావాస్య రాత్రయ్య బాబు, చంద్రుడు లేడు, సరే ఒప్పుకున్నాం. ఆనాడు దట్టంగా ఆకాశం అంతా మబ్బులు అలుముకున్నాయి, చుక్కలు కూడా కనపడలేదు, మినుకు మినుకుమనే కాంతి కూడా లేదు, అది ఒప్పుకున్నాం. వాడు సంపన్నుడేనయ్యా, కానీ ఇప్పుడు వాడి చేతిలో ఏం లేదు, అవకాశం లేదు. లేదా పేదవాడు, వాడికి అవకాశం లేదు, చీకటి, ఏం పర్వాలేదు, ఆ రాత్రి ఓపిక పడితే చాలు కదా. ఆ కాస్త బయట చీకటికే వీడు తలడెళ్ళిపోతుంటాడు. చీకట్లో చిందులాట, వరండాలో టీవీ చూస్తూ కూర్చుంటాడు. వాడు వంట ఇంట్లో కూరలు జరుగుతూ ఉంటుంది, మధ్యలో ఉయ్యాల్లో పిల్లవాడు వరండాలో ఆడుకుంటూ ఉంటాడు. ఉన్నట్టుండి కరెంటు పోతుంది, పిల్లవాడు జాగ్రత్త అంటూ వీడు బయలుదేరతాడు. ఈ చీకట్లో ఏదో వీడే కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నట్టుగా ఆ గుమ్మానికి తగిలి కింద పడతాడు ఢామ్మని. ఆవిడ వస్తుంది, నేను బాధ్యతగా ఉన్నాను, కూరలు దొరుకుతున్నా కూడా పిల్లవాడి సంగతి నేనే చూస్తున్నాను, కానీ మీరు మాత్రం వరండాలో కూర్చొని టీవీ చూస్తూ కాలక్షేపం చేసే రకం లేండి అని చెప్పడం కోసం ఆవిడ బయలుదేరుతుంది. కత్తిపీట మీద కాలేస్తుంది, కెవ్వున కేక పెడుతుంది, రక్త ప్రవాహం. పిల్లవాడు మాత్రం ఉయ్యాల్లో హాయిగా నవ్వుతూ ఉంటాడు, పసివాడు పరమాత్మ స్వరూపం కాబట్టి. ఈ చీకట్లో చిందులాట, బయట చీకటి ఇంత ప్రమాదకరమైతే బయట చీకటిని మనం తొలగించుకోవడానికి, అతిక్రమించడానికి ఎన్నో అవకాశాలుంటే బయట చీకటి కన్నా ఎన్నో వేల రెట్లు ఎక్కువ ప్రమాదకరమైంది లోపలి చీకటి. అందుకని శంకరాచార్య స్వామి అజ్ఞానాన్ని చీకటితో పోల్చి చెబుతూ, ఈ చీకటి ఎలాంటిది అంటే లోపలి చీకటి సుమా, హృదయంలో ఉన్న చీకటి. అవిద్యానాం, అజ్ఞానము దట్టంగా ఉన్న వాళ్ళకి లోపల పెద్ద చీకటి ఉంటుంది. అంతస్తిమిర, లోపల ఉన్న చీకటి. ఈ లోపల ఉన్న చీకటికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ప్రమాదాన్ని కలిగించే లక్షణం. అసలు అది చీకటి అని వాడికి తెలియదు. చీకటిని తెలిస్తే దాన్ని తొలగించుకునేందుకు ఒక ప్రయత్నం ప్రారంభిస్తాడు. ఏడాదికో, 2 ఏళ్లకో, 10 ఏళ్లకో, 25 ఏళ్లకో అజ్ఞానం అనే లోపలి చీకటిని తొలగించుకోగలుగుతాడు. అసలు లోపల చీకటి ఉందనే విషయమే వాడికి తెలియదు. చీకటిలో ఏమీ కనపడదు, ఈ నిజం కూడా వాడికి కనపడదు. అజ్ఞాని అయిన వాడి హృదయంలో దాగి ఉన్న లోపలి చీకటి ఇంత ప్రమాదకరమైంది సుమా. అంతస్తిమిర, లోపలున్న చీకటి అన్నాడు. ఈ అజ్ఞానులైన వారికి దట్టంగా ఉండే చీకటిలాగా హృదయము లోపల దాగి ఉన్న భయంకరమైన అజ్ఞానమనే చీకటి పోవాలి అంటే విజ్ఞానమనే వెలుగు రావాలి. ఆ విజ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు ఎవరు? సూర్యభగవానుడు వెలుతురిస్తాడు. అందుకని అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన ఈ కణము అవిద్యానాం అంతస్తిమిర, అవిద్యావంతులైన వారి హృదయము లోపల దాగి ఉన్న ఈ చీకటిని తొలగించడానికి మిహిరద్వీప నగరీ, సూర్యభగవానుడు ఉదయించే ఒక గొప్ప పట్టణం లాంటిది. మనం సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తే తూర్పు దిక్కున సూర్యోదయం వేళ ఆ సూర్యుడు సముద్రంలో నుంచి వస్తున్నట్టుగా కనపడుతుంది. మరి సూర్యుడు అస్తమించేటప్పుడు అంతే. ప్రకృతిలో ఉన్న ఒక అద్భుత సుందర దృశ్యం ఇది. సముద్రం నుంచి వస్తున్నాడా సూర్యుడు? కాదు, మనకు అలా కనిపిస్తుంది. ఎందుకని సముద్రపు ఆవలి తీరంలో ఆకాశం అంచెలంచెలుగా అలా దిగి 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 భూమి మీదకి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ దాకా మనం ప్రయాణం చేస్తే అక్కడ కూడా ఆకాశం మళ్ళీ అందరంత ఎత్తులోనే ఉంటుంది. కానీ అలా అంచెలంచెలుగా భూమి మీదకి దిగినట్లుగా ఆకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆకాశంలోకి సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే సముద్రంలో నుంచి వస్తున్నాడు అనిపిస్తుంది. కన్యాకుమారిలో సముద్ర తీరంలో ఈ దృశ్యాన్ని చూడడానికి లక్షల మంది యాత్రికులు, దేశ విదేశీయులు ఎప్పుడు వస్తూ ఉంటారు. కాబట్టి సముద్రంలో నుంచి వస్తున్నాడు కాబట్టి అదొక ద్వీపం. సూర్యుడు ఉదయించే ద్వీపం అయిన పట్టణం అది అని చమత్కరించారు ఆదిశంకరులు. మనకు అలా కనిపించే దృశ్యం కాబట్టి, అలా జరగకపోయినా అలా కనిపిస్తుంది కాబట్టి. ఆ విద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ. ఇంకొక చిన్న పాఠాంతరం కూడా ఉంది ఇక్కడ. ఆ విద్యానాం అంతస్తిమిర మిహిరోద్దీప నగరీ అని. మిహిరోద్దీప నగరి అన్న, మిహిర ద్వీప నగరి అన్న పాఠభేదమే అక్షరాల్లో తప్ప అర్థంలో ఏం తేడా లేదు. ఇదే అర్థం. అవిద్యావంతులైన వారి హృదయము లోపల దాగి ఉన్న చీకటిని రూపుమాపడానికి అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన కణం ఎలాంటిది అంటే సూర్యుడు ఉదయించే పట్టణం లాంటిది. సూర్యుడు ఉదయించే పట్టణం ఏమిటండి? సూర్యుడు ఉన్న పట్టణం అనొచ్చు కదా. అంటే సూర్యుడు ఉన్న పట్టణం అయితే ఎంతో కొంతసేపటికి సూర్యుడు అస్తమిస్తాడు. ఇది ఉదయించే పట్టణం, ఎప్పుడూ సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. ఇంకా సూర్యుడు మధ్యకి రావడం తర్వాత అస్తమించడం ఇంకా లేదనమాట. ఎప్పుడూ సూర్యుడు కనపడే చోటు అనమాట. అందుకని సూర్యుడు ఉదయించే పట్టణం లాంటిది అన్నారు చమత్కారంగా. అది అందులో ఉద్దేశం. మనకి అమ్మవారి యొక్క విశేషాన్ని తెలియజేస్తూ వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రనామ స్తోత్రంలో ఉద్యద్భాను సహస్రాభా, ఉదయిస్తున్న 1000 మంది సూర్యుల కాంతిని కలిగింది అమ్మవారు. ఇదేంటంటే ఉదయించే సూర్యుడి కన్నా మధ్యాహ్నం 12 గంటలకు నడినెత్తిన ఉన్న సూర్యుడి కాంతి ఎక్కువ కదా. 1000 మంది మధ్యాహ్నపు సూర్యుల కాంతి అనొచ్చు కదా. 1000 మంది ఉదయిస్తున్న సూర్యుల కాంతి అంటాడేమిటి వ్యాసుడు? మనకు తోచింది ఆయనకి తెలియలేదే అనిపిస్తుంది మనకి. కానీ అందులో ఒక విశేషం ఉంది. మధ్యాహ్న సూర్యుడికి కాంతి ఎక్కువే కానీ
ఆ మధ్యాహ్న సూర్యుడి కాంతిని మనం తేరిపారా చూడలేం. అది దుర్నిరీక్ష్యంగా ఉంటుంది, మనకి తాపాన్ని కలిగిస్తుంది, శరీరానికి హాయిగా ఉండదు. కానీ ఉదయ సూర్యుడి కాంతి హాయిగా ఆహ్లాదకరంగా చూడాలి అనిపిస్తుంది. సూర్యోదయ దృశ్యం మనోహరంగా అనిపిస్తుంది, మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది, కన్నులకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సూర్యుడు ఉదయించగానే పద్మాలు వికసించినట్లుగా జ్ఞాన సూర్యుడు ఉదయించగానే హృదయ పద్మం విప్పారుతుంది. అందులో మాధుర్యం నిండిన మకరందంలాగా జ్ఞానము, పరోపకారము, సంస్కారము అనేవి పొంగి పొరలుతాయి. అందుకోసం ఉదయించే సూర్యుడు గొప్పవాడు. ఇది ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం, మధ్యాహ్న సూర్యుడు తెల్లగా ఉంటాడు, ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉంటాడు. అందుకని అమ్మవారు ఎర్రని రంగుతో ఉంది కాబట్టి అరుణాం సర్వారుణ నిజ అరుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు అమ్మవారి రూపాన్ని ఎన్ని రీతుల్లో చెప్పారు. అంత మనస్సులో భావన చేసి ఆదిశంకరులు అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరీ లేక అవిద్యానాం అంతస్తిమిరమిహిరోద్దీప నగరీ అన్నారు. సూర్యుడు ఉదయించే పట్టణం లాంటిది. సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది? చీకటి తొలగిపోతుంది. సూర్యుడు ఉదయించడమే తరువాయి చీకటి తొలగిపోతుంది కాదు, సూర్యుడు ఉదయిస్తాడని తెలిస్తే చాలు చీకటి తొలగిపోతుంది. సూర్యుడు ఉదయించడానికి ముందుగా ప్రాతఃసంధ్యా సమయంలో ఉషోదయాన తెల్లవారుజామున అప్పటి వరకు ఉన్న దట్టపు చీకటి తెరలను చీల్చుకుంటూ వెలుగు రేఖ ఒకటి ఎర్రని కాంతి కిరణం నారింజ రంగులో కనపడుతుంది. దాన్ని అరుణోదయం అంటారు. సూర్యోదయం కంటే ముందు అరుణోదయం వస్తేనే చాలు చీకటి తొలగిపోతుంది. చీకటి, చిక్కని చీకటి నుంచి మసక చీకటి, మసకటి చీకటి నుంచి వెలుగు, ఆ తర్వాత సూర్యుడు వస్తే మధ్యాహ్నం వచ్చేప్పటికి తీక్షణమైపోయి అసలు చూడలేక తట్టుకోలేనంత వేడి వచ్చేస్తుంది. ఇక చీకటికి ఆస్కారం ఎక్కడుంది? కాబట్టి సూర్యుడు ఉదయించే పట్టణం అమ్మవారి పాదధూళిలోని అతి చిన్న రేణువు. ఎవరికి? అజ్ఞానంతో నిండిపోయిన మనస్సు కలిగిన వారై ఆ మనస్సు నిండా దట్టమైన చీకటి తెరలు కప్పి ఉన్నవారికి. అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ. మొట్టమొదటి పాదంలో ఈ శ్లోకంలో ఆదిశంకరుల వారు అజ్ఞానులైన వారికి అమ్మవారి పాదధూళిలోని ఈ చిన్న రేణువు ఎలా సహకరిస్తుందో చెప్పారు. వారి హృదయంలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతతి. భక్తుల హృదయాల్లో ఉండే చీకటిని చీల్చివేయడంలో 1000 మంది సూర్యుళ్ళు ఉదయించినట్లుగా సూర్య సముదాయం లాంటిది అమ్మవారు. వ్యాసమహర్షి చెప్పారు అమ్మవారి నామాల్లో. అలాగే నఖ దీధితి సంచన్నన మజ్జన తమో గుణ. అమ్మవారి కాలి గోళ్ల కాంతి ఎంతగా ఉంది అంటే, ఎవడైనా ఒక భక్తుడు హృదయపూర్వకంగా అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేశాడా, అమ్మవారి కాలి గోళ్లలో నుంచి ఆ అద్భుతమైన కాంతి అతని శిరస్సు ద్వారా బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి సహస్రార కమలాన్ని విప్పార చేసి లోపల ఉన్న చీకటిని పటాపంచలు చేస్తుంది. సంచన్న ఎగురగొట్టబడిన తమోగుణము అనే చీకటి కలిగిన వాడు అవుతాడు. అంటే తమోగుణం వల్ల ఏర్పడ్డ చీకటి ఎగరగొట్టబడిపోతుంది. ఎప్పుడు? అమ్మవారి పాదాల గోళ్ల కాంతి సోకితే చాలు. అంత గొప్పది అమ్మవారు. ఆమె కాలి గోళ్లకే అంత శక్తి ఉంది, ఇంకా కాళ్ళకి ఎంత శక్తి ఉంటుంది, ఆమెకి ఎంత శక్తి ఉంటుంది ఆలోచించుకోండి అంటున్నారు వ్యాసుల వారు. ఆ లక్షణాన్ని గుర్తు చేస్తూ శంకరాచార్య స్వామి ఇక్కడ అద్భుతమైన మాట, అవిద్యావంతులైన వారి హృదయం లోపల దాగి ఉన్న చీకటిని పటాపంచలు చేయడంలో సూర్యుడు దయించే పట్టణం లాంటిది అమ్మవారి పాద రజో లేశము సుమా. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీప నగరీ. ఇలా ప్రారంభించి ఈ శ్లోకంలో ఆదిశంకరులు అనేకమైన అద్భుత విశేషాలు మనకు మనవి చేశారు, మన కన్నులు తెరిపించడం కోసం. ఆ మహనీయమైన విశేషాలను తరువాయి భాగంలో మనం కొనసాగించుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం.